స్వాగతం. చాలా బాధ ఏంటంటే నిన్న కూడా ఒక పాపం కాలేజ్ చేసింది, వాళ్ళు వచ్చారు. అలాగే ఈరోజు కూడా గాజుల రామా నుంచి సార్ వాళ్ళు వచ్చారు. చిన్న బాబు ఈరోజు బర్త్డే తెలుసా. ఈరోజు బాబు బర్త్డే సందర్భంగా మన ఫౌండేషన్కి గాజుల రామా నుంచి రావడం జరిగింది. ఇది చాలా చాలా మనసుకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొడుకుండగా తల్లిదండ్రులు బాబు బర్త్డే ఈ విధంగా చేయడం అంటే అది మనసుని తీరని లోటు. అది ఎవరు భగవంతుడు తప్ప ఎవరో తీరని లోటు తీర్చలేరు. కాకపోతే చనిపోయిన వాళ్ళు భగవంతుతో సమానం అనుకుంటారు. కాకపోతే అంటే బాబు భగవంతుడై ఉండి వీళ్ళందరూ కూడా ఆలోచించి ఇవ్వాలి, మనోధైర్యం అని చెప్పి భగవంతుని కోరుతాను. అలా సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి మైక్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మైక్ దగ్గర కొంపల్లి నుంచి వచ్చారు సార్. కొంపల్లి సార్. సారీ, మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ సార్. మేడం పేరు సార్? మేడం పేరు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి. బాబు సార్? మా పెద్ద బాబు పేరు తేజ. ఇంకా సార్? చిన్న బాబు పేరు మోక్ష. ఆయన కాలేజ్ కదా. ఇంకా ఆడపిల్లలు ఉన్నారు సార్? ఇంకా వీళ్ళు వాళ్ళు? మా అత్తయ్య, మా అత్తయ్య వాళ్ళ ఓకే ఓకే. రెండు మాటల్లో మన ఆశ్రమం గురించి ఎట్లా ఉంది ఏంటి? అంటే ఆశ్రమం అంతా చాలా బాగా ఉంది సార్. బాగా మెయింటెనెన్స్, మీరు మాట్లాడడం చేయడం ఇదందరినీ మేనేజ్ చేయాలంటే చాలా ఊరుకుంటారు. ఇది ఇంకా మంచి లెవెల్కి తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. నేను కూడా మా శాయశక్తిగా మేము కూడా ఎప్పుడు వచ్చినప్పుడు మేము కూడా వస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. నాకు వచ్చిన మేము చేస్తూ ఉంటాం. ఒకటే, మనమందరం వీళ్ళకి బ్లెస్సింగ్స్ తప్ప మనం ఏమేమి లేము. ఎందుకంటే మనం ఇప్పుడు పుడతామో ఇప్పుడు పోతామో అనేది ఎవరికి భగవంతుడు కాలనీయాలని ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేదు. కాకపోతే బాబుకి ఇంతవరకే రుణానుబంధం ఉంది. అందువల్ల నేను మనం ప్రే స్టార్ట్ చేద్దాం. ప్రే స్టార్ట్ చేయండి. సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత అన్నదాత అన్నదాత. వెరీ గుడ్. భోజనం. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా. నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తివయ్యా, సంకనెత్తుకున్నంత సేపులేవయ్యా. ఇంతలోనే ఏవయ్యావు సెప్పయ్యా. రకాసి చీకటిలో ఏకేడు తాకిందో ఏకాకి వైపోయావా చంద్రయ్యా. కళ్ళే రాజేసి రేయని చూడయ్యా, తెల్లారి సూర్యుడల్లే రావయ్యా. వెట్టతడి ఇంకా ఇంకనే లేదయ్యా, ఈ తోటనంతా తడివి చూడయ్యా. నీ నవ్వు సడిలేక గుడు సిన్నబోయనయ్యా, ఇంతలోనే రుణము తీరనికయ్యా. మట్టిని చీల్చుకొచ్చే విత్తనమై రావయ్యా, సౌని కూడా సత్తువనిదయ్యా. అష్టదిక్కులన్నీ చుట్టూ మూడుతున్నా, ఇట్టే నెట్టి సప్పున ఇంటికి రావయ్యా. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా. నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా.
చూడయ్యా నూరాకుంటే కాలాడదే కన్నయ్యా తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తివయ్యా సంకనెత్తుకున్నంత సేపులేవయ్యా ఇంతలోనే ఏవయ్యావు సెప్పయ్యా రకాసి చీకటిలో ఏ కేడు తాకిందో ఏకాకివైపోయావా చంద్రయ్యా కళ్ళే రాజేసిరేయని చూడయ్యా తెల్లారి సూర్యుడల్లే రావయ్యా